వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, ఆమె ఒక విదేశీయురాలు, కానీ తన హృదయం మాత్రం భారతదేశం పట్ల నిండిపోయింది. ఎంతో ప్రేమతో నిస్వార్థంగా క్రీస్తు సేవలో తలమునకై అనేక మంది చిన్నారులకు, మహిళలకు ఆశాజ్యోతి అయ్యారు. ఆమె సేవలతో ఎన్నో గ్రామాలలో వెలుగు చెందింది. ఆరోగ్యం, విద్య, ఆధ్యాత్మిక మార్గదర్శనములో ఆమె చేసిన కృషి చెప్పలేనిది. దక్షిణ భారతదేశంలో ఎందరో జీవితాల్లో మార్పు తెచ్చిన ఆ విశ్వాస యోధురాలు హెలెన్ ఆర్నాల్డ్. హెలెన్ ఆర్నాల్డ్ గారు ఇంగ్లాండ్ దేశంలో వార్విక్షైర్ ఆస్టాన్ నగరములో 1858 సంవత్సరంలో జూలై 5న జన్మించారు. ఈమె తల్లిదండ్రులు ఆల్ఫ్రెడ్ ఆర్నాల్డ్ మరియు హెలెన్ జేన్. ఈమె తండ్రి ఆభరణాల వ్యాపారి మరియు కాంగ్రిగేషనల్ లే బోధకుడు. 1879లో హెలెన్ కుటుంబము దక్షిణ ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ కు వలస వెళ్లారు. హెలెన్ గారు 1880లో ఆడిలైడ్ టీచర్స్ కాలేజ్ లో చేరి టీచర్ గా ట్రైనింగ్ పొందారు. తర్వాత ఆమె ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. అదే సమయంలో తూర్పు బెంగాల్లోని ఫరీద్పూర్ మిషన్ కు చెందిన పంచనన్ విశ్వాస్ దక్షిణ ఆస్ట్రేలియాకు వచ్చి భారతదేశానికి మహిళా మిషనరీలను పంపడం గురించి చర్చలను ప్రోత్సహించారు. ఎందుకంటే తన దేశంలో మహిళలకు స్త్రీలు పరిచర్య చేయాల్సిన అవసరం ఉందని ఆయన దృఢంగా విశ్వసించారు. ఈ విషయంలో హెలెన్ గారు మిషనరీగా తన వృత్తిని గుర్తించడంలో ఆయన సందర్శన కీలక పాత్ర పోషించింది. తర్వాత హెలెన్ గారు కొద్ది కాలం వైద్య శిక్షణ పొందిన తర్వాత ఆమె 1882 అక్టోబరులో తాను తన స్నేహితురాలు మేరీ గిల్బర్ట్ తో కలిసి భారతదేశంలోని ఫరీద్పూర్ కు సొసైటీ యొక్క మొదటి ఆస్ట్రేలియన్ మిషనరీగా బయలుదేరారు. అయితే అక్కడ ఉన్న కఠినమైన పరిస్థితుల కారణంగా జ్వరం, కలరా, ఆహారలేమి, ఇలా తీవ్రమైన బలహీనత నుండి కోలుకోవడానికి ఆమె ఆస్ట్రేలియాకు తిరిగి రావాల్సి వచ్చింది. అయితే క్రీస్తును సేవించాలనే ఆమె దృఢ సంకల్పము ఆమెను 1885లో మరో 4 మహిళా మిషనరీలతో కలిసి మిషన్ పనిలో సహాయం చేయడానికి బెంగాల్కు తీసుకువచ్చింది. యేసుక్రీస్తు కేవలం 2 చేపలు మరియు 5 బార్లీ రొట్టెలతో చాలా మందికి ఆహారం పెట్టినప్పుడు చేసిన అద్భుతాన్ని సూచిస్తూ ఈ స్త్రీలను ప్రేమగా 5 బార్లీ రొట్టెలు అని పిలిచేవారు. ఈ 5 మిషనరీ మహిళలు భారతదేశంలోని జన సమూహానికి ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి బయలుదేరారు. 1886లో హెలెన్ గారు కుమిలాకు మారడానికి ముందు ఫరీద్పూర్ లో వైద్య విద్య మరియు నిర్మాణ ప్రాజెక్టులను పర్యవేక్షించారు. అక్కడ ఆమె ఒక మిషన్ స్టేషన్ ను ప్రారంభించింది. ఆ తర్వాత హెలెన్ గారు పాబ్నా మరియు అటకై కోలాలో పరిచర్య చేసింది. అలాగే అక్కడ ఆమె సువార్తను ప్రకటించడం కొనసాగించింది. అలాగే డిస్పెన్సరీలు స్థాపించింది. అలా ఆమె చేస్తున్న సేవలకు స్థానికులు ఆమెను చాలా ఇష్టపడ్డారు. తర్వాత ఆమె 1930లో ఆస్ట్రేలియాకు కొద్ది రోజుల సందర్శించి తర్వాత అటకైలకు తిరిగి వచ్చింది. అక్కడ ఆమె తన చివరి శ్వాస వరకు తన స్వచ్ఛంద సేవను కొనసాగించింది. ఇలా దేవుని పరిచర్యలో గొప్పగా వాడబడుతూ చివరిగా హెలెన్ గారు 1931 సంవత్సరంలో ప్రభువులో నిద్రించారు. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, హెలెన్ ఆర్నాల్డ్ గారు అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి దేవుని ప్రేమను పొందుకొని ఆ ప్రేమను భారతదేశంలోని ప్రజలకు పరిచయం చేసి చివరి వరకు గొప్ప సేవ చేసింది. ఆమేన్. అట్టి సేవా భారము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్.
మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను అభిప్రాయమును పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.